దేవునికి స్తోత్రములు. ఈ వర్తమానములు వినుచున్న నా సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ సాయంకాలపు ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య అంశము కేక గట్టిదే. వాక్య భాగము మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి 52వ వచనం వరకు మనం ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు వారు యెరికో పట్టణము దర్శించి తిరిగి వెళుతున్న క్రమంలో త్రోవ పక్కనే ఉన్న బర్తమయ్య అనే గుడ్డివాడు యేసుక్రీస్తు వారికి కేకలు వేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం ఒక ఆత్మీయ రహస్యాన్ని గమనించాలి. ఏంటంటే, యేసు అని కేకలు వేస్తున్న బర్తమయ్యి అనే గుడ్డివాని హృదయంలో విశ్వాసం ఉంది అని ఎరిగిన వారు యేసు ప్రభువారు మాత్రమే. యేసు ప్రభువారి శిష్యులకు తెలియదు, మరియు చుట్టూ ఉన్న ప్రజలకు తెలియదు. బర్తమయ్య హృదయంలో విశ్వాసం ఉంది, విశ్వాసంతో కేకలు వేస్తున్నాడు ప్రభువారిని అని. అయితే యేసుక్రీస్తు వారికి మాత్రమే తన హృదయంలో విశ్వాసం ఉంది అని తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నా హృదయాల్లో విశ్వాసం ఉందని నీ చుట్టూ ఉన్న వారికి తెలియకపోవచ్చు. నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ ఇంట్లో ఉన్న వారికి కూడా నీ విశ్వాసము వారికి తెలియకపోవచ్చు. కానీ నిన్ను చూస్తున్న యేసు ప్రభు వారు నీ విశ్వాసము చూస్తూ ఉన్నారు. నీవు మాట్లాడుతుంటున్న యేసు ప్రభు వారు, నువ్వు కేకలు పెడుతున్న యేసు ప్రభు వారు నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నారు. ఈ బర్తమయ్యకి కూడా ఆటంకాలు ఉన్నాయి. ఏంటి ఆటంకాలు అంటే, తన బాహ్య గుడ్డితనమే తనకు ఆటంకము, మరియు తన సొంత ప్రజలే తనకు ఆటంకంగా ఉన్నారు. ఇతడు మరి కేకలు వేస్తున్నప్పుడు తన ప్రజల్లో నుంచి ఎవరు వచ్చి మరి తనకు సహాయం చేసేవారు ఎవరు లేరు. కానీ తన్ని ఆటంకపరుస్తున్నారు. కేకలు వేయొద్దు అని అంటూ ఉన్నారు. యేసుప్రభు వారి దగ్గరికి నడిపించడానికి ఎవరూ రాలేదు. కానీ ముందుకి యేసుప్రభు వారిని కేకలు వేస్తున్నప్పుడు గద్దిస్తూ ఉన్నారు. అయినా ఈ బర్తమయ్య కేక తన బాహ్య గుడ్డితనాన్ని ఓడించింది. ఈ బర్తమయ్య కేక తన సొంత ప్రజలను ఓడించింది, ఆటంకపరుస్తున్న వారిని ఓడించింది, యేసు ప్రభు వారిని నిలబెట్టింది, యేసు ప్రభు వారి ద్వారా స్వస్థత పొందుకుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు కూడా బాహ్యంగా ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ, నీ చుట్టూ ఉన్న ప్రజలు నీకు ఆటంకంగా ఉన్నప్పటికీ, నీవు యేసు ప్రభు వారిని మానవద్దు, పిలవకుండా ఉండవద్దు, యేసయ్యని కేక వేయకుండా ఉండొద్దు. నీ కేక యేసువారి సన్నిధికి చేరాలి. నీ పిలుపు యేసువారి హృదయాన్ని, యేసు ప్రభువారిని తాకాలి. అప్పుడు యేసయ్య నీ కొరకు నిలబడతాడు, తన కార్యాన్ని నీ ఎడల జరిగిస్తాడు. అలాగూ ప్రభువారు మీ ఎడల తన కార్యాన్ని జరిగించునుగాక. మీ కేక బర్తమయ్య కేక వలె మార్చబడునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు అలాగూ మిమ్ములను, మీ కుటుంబాలను యేసు ప్రభువారి సన్నిధికి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ దినము ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడి ప్రతి అపాయం నుండి మమ్మల్ని రక్షించి మా ప్రయాణంలో, పనుల్లో తోడే ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రంతయు మమ్మల్ని కాపాడండి. మంచి నిద్ర, ఆరోగ్యం దయచేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.